ఈరోజు అయితే నేను యమ్మీగా ఉండేటువంటి రాగి దోశను అయితే చేస్తున్నాను. మనము మార్నింగ్ పెట్టుకున్నాం కదా, అదే దోశ పిండి డాట్ ఒక చుక్క నూనె వేసుకొని మంచిగా ఇలా ఉల్లిగడ్డతో రుద్దినాం అనుకోండి, దోశ అయితే క్రిస్పీగా వస్తుంది, కొంచెం డార్క్ మంచి బ్రౌనిష్ కలర్లో వస్తుంది. ఇదిగోండి, మంచి కొంచెం డార్క్ ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి పిండి మంచిగా పులుస్తుంది. ఈ యొక్క వర్షాకాలము చలికాలంలో పిండి అంత తొందరగా పులవదు కాబట్టి ఇదిగోండి ఇలా మంచిగా నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా ఇలా మనము ఐరన్ ప్యాన్ పైన వేసుకున్నాం అనుకోండి. నేనైతే దీన్ని 2 in 1 వాడతాను. చపాతీలు దీనిపైన వేస్తాను, దోశలు కూడా దీనిపైన వేస్తాను. కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. మంచిగా కాల్చుకుందాం. ఇదిగోండి ఒక సైడ్ కాలిందా లేదా చెక్ చేసుకొని, కాలింది టర్న్ చేసుకుందాము. చూడండి యమ్మీగా క్రిస్పీగా ఉండేటువంటి దోశనైతే రెడీ అయిపోయింది. 2 సైడ్ల మంచిగా కాల్చుకొని దీనికి కాంబినేషన్ అయితే మటన్ కర్రీ ఉంది.